ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు బాధపడు వారి బాధను తృణీకరించలేదండి. ఆ బాధలను చూచి ఆ దేవుడు ఏమాత్రం మనలను అసహించుకోలేదు. తనను సహాయం కోరు వారికి తన ముఖమును దాచలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన బాధలన్నీ మనుషులతో చెప్పుకోలేము కదా. కొన్నింటి గురించి చెప్పాలంటే ఏమో వాళ్ళు ఏమనుకుంటారో, నా బాధలను విని నవ్వుకుంటారేమో, నేను వారికి లోకువవుతానేమో, నన్ను హీనంగా చూస్తారేమో, నన్ను అసహించుకుంటారేమో, నా బాధను చెబితే సహాయం చెయ్యబడుద్దని వారి ముఖమును దాచుకుంటారేమో అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎంతో భయపడుతూ బాధపడుతూ ఉంటాము కదా. మనుషులను అడగాలంటే ఏమాత్రం మనసు రాదు. ప్రియులారా, మనుషులు ఎప్పుడూ స్వార్థప్రియులే. మనకు సహాయం చేయడానికి బదులుగా వారి నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడి మన హృదయాన్ని గాయపరుచుతారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో గొప్పవాడు, జాలిగలవాడు, దీనుల మొర వినేవాడు, తన్ను సేవించే బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదండి. వాక్యం సెలవిస్తుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను అని. అవునండి, మన దేవుడు ఒక్క శ్రమను, ఒకే సమస్యను తీర్చేవాడు కాదు. శ్రమలన్నిటి నుండి తనకు మొరపెట్టే బిడ్డలను రక్షించుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మానవులంగా ఈ లోకంలో జీవించే సమయంలో ఎన్నో కష్టాలొస్తాయి, నష్టాలు ఎదురవుతాయి, శ్రమలొస్తాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పిల్లల విషయంలో సమస్యలే, ఆరోగ్యపరంగా బాధలే, ఇంట్లో నెమ్మది సంతోషం లేని పరిస్థితులు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సభ్యులకు రక్షణ మారు మనసు లేదని బాధ, వివాహం కాలేదని దిగులు, వివాహ జీవితంలో సమాధానం లేదని, సంతోషం లేదని, చేతి పనులలో అభివృద్ధి లేదని, సంతానం కలగడం లేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని బాధలను భరిస్తున్న మనము దీనులంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించాలండి. కన్నీటితో ఆ దేవునికి మొరపెట్టాలి. ఆనాడు దావీదు గారికి బాధలొచ్చినప్పుడు, శ్రమల పాలైనప్పుడు, అందరి చేత తృణీకరించబడి, నిందించబడి, శత్రు భయంతో బాధపడుతున్న సమయంలో దావీదు మనుషులను ఆశ్రయించలేదు. నేను కష్టాలలో ఉన్నాను, శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించండి, నాకు సహాయం చెయ్యండని ఏ మనుషుని కూడా అడగలేదండి. ఎవరిని బ్రతిమిలాడలేదు, ఏ ఒక్కరి ముందు తన చెయ్యి చాపలేదు. కేవలం దేవునినే ఆశ్రయించాడు. తన భారాన్ని ఆయనకే అప్పగించాడు. నా దేవా, పగలు నేను మొరుపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనముగా నుండుట లేదు అని దేవుని సన్నిధిలో చేరి ఎంతో మొరపెట్టినాడు, కన్నీటితో ప్రార్థించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. ఆనాడు మన పితరులు వారి కష్టకాలంలో, బాధలలో దేవునికి మొరపెట్టి గొప్ప విడుదలను పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఆ దేవునికి భారంతో మొరపెట్టాలి. ఇరుకు నందుండి మనం యెహోవాకు మొరపెడితే విశాల స్థలమందు మనకు దేవుడు ఉత్తరమిస్తాడండి. ప్రతి పరిస్థితిలో ఆయనను మనం స్తుతించే వారిమిగా ఉండాలి. స్తుతి మన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి అన్ని వేళల్లో మనం దేవునిని స్తుతించే వారిమిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దినమునకు 7 మారులు దేవునిని స్తుతించేవాడు. కాబట్టే ప్రతి ప్రార్థనకు గొప్ప జవాబును పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావు? ఏ విధమైన శ్రమలలో చిక్కుకున్నావు? ఎంతటి కఠినమైన సమస్యలను ఈనాడు నువ్వు ఎదుర్కొంటున్నావు? విశ్వాసంతో దేవుని వైపు చూడు. దావీదు వలె ప్రార్థించు. నీ బాధ ఎలాంటిదైనా దానిని తీర్చడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును.
వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాక్యం సెలవిస్తుంది. మహాశ్రమలలో ఉన్న వారికి ఆ దేవుడే ఆశ్రయదుర్గము. శ్రమల పాలై దీనస్థితిలో ఉన్న వారికి ఆ దేవుడే రక్షణకర్త. ఈనాడు మనల్ని ఆ దేవుడు సమస్త కీడులలో నుండి తప్పించి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని రక్షించుతాడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రియ సహోదరి సహోదరుడా, రండి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించుదాము. మన ప్రతి బాధను తీర్చమని ఆ దేవునిని అడుగుదాము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదండి. అవునండి ప్రియులారా, ఈనాడు మన బాధను బట్టి మనల్ని తృణీకరించడు ఆ దేవుడు. మనల్ని చూసి అసహించుకోడు. వీరికి ఎప్పుడూ బాధలే, వీరికి ఎప్పుడూ నష్టాలే, ఎప్పుడూ శ్రమలే అని మనల్ని ఏమాత్రం అసహించుకోడండి. తన ముఖమును మనకు ఎప్పటికీ దాచడు. మన దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడు, దయగలవాడు. తన బిడ్డలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా మన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించి మన ప్రతి బాధను, మన ప్రతి కష్టాన్ని ఆ దేవునికే అప్పగించి ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎదురుచూస్తే దేవుడు తప్పకుండా మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, బాధపడు వాని బాధను తృణీకరించే దేవుడో కాదు ప్రవ్వా. వారిని చూచి అసహ్యపడే దేవుడో కాదు ప్రవ్వా. అతనికి మీ ముఖమును దాచే దేవుడో కాదు ప్రవ్వా. బాధపడే వారి కోరికను తీర్చే దేవుడో తండ్రి, వారి బాధను పోగొట్టే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల అద్భుతాలు చేసే దయగలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈనాడు మా బాధలను, మా కష్టాలను, మా సమస్యలను మీరు తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు ఈ బాధలను తట్టుకోలేక బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు. అయ్యా, దయచేసి అట్టి బిడ్డల కృంగుదల నుండి మీరే సంపూర్ణంగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సమస్యలలో, బాధలలో, కష్టాలలో మీ వైపు చూసే ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయం ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీ సన్నిధిలో చేరి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. ప్రవ్వా, మీరు మాత్రమే శక్తి కలిగిన దేవుడు ప్రవ్వా. మీరు మాత్రమే ప్రతి సమస్య నుండి గొప్ప విడుదలనిచ్చే దేవుడు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల బాధలన్నిటినీ కూడా మీరు పోగొట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు గొప్ప నెమ్మదిని దయచేయండి ప్రవ్వా. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, శ్రమ నుండి, బాధ నుండి నీ బిడ్డలైన వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే గొప్ప విడుదలను వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడై ఉండండి దేవా. బలపరచండి తండ్రి. మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలైన వారందరినీ మీరే కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మా చిన్న బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. లోకంలో, పాపంలో జీవించకుండా
ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే మనసును అనుగ్రహించండి. ఈనాడు తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎక్కడ ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదని ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు వివాహాలు జరగకపోవడం వలన అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో త్వరగా వివాహాలు జరుగుటకు మీరే వారి ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో యవ్వనస్తులు ఏ ఒక్కరూ కూడా తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులపై ఆధారపడకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతాన ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్కు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో, ఎందరైతే టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నారో అట్టి బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేని వారిగా ఉంటున్నారు. ఎంతో దుఃఖిస్తున్నారు. దయచేసి అలాంటి భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏదైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి లోపాన్ని దూరపరచండి దేవా. మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి మీ బిడ్డలందరి ఎడల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డలో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. అప్పుల సమస్యల నుంచి కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో, పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల అనారోగ్యాలను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, నాడు బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. వారి అక్కరలు కొరతలు తీర్చండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి దిగులు, వారి సమస్య, అక్కర, అవసరత సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున భార్యాభర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్యను ప్రేమించే మనసును భర్తకు దయచేయండి. భర్తను గౌరవించే మనసును భార్యకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కుటుంబంలో మీరే గొప్ప సంతోషం నింపండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ప్రతి శత్రువు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆయా రకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. చక్కటి కాపుదల, భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఆయా రకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకొని బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.